బుద్ధి గుణరా అనుకోదా గుడి కావాలి వాడే లక్ష్మీదేవి కుమారుడు మన్మథుడు. వాడు ఒంటిగా ఉంటే వదలడు, గంటకు ఉన్న తోలు పాడు. వాడి ఆత్మయ బాణము బాణం వేడే చేయాలి. నేను ఇంకా ఎట్లా రాజకీయమని బయలుదేరి వచ్చేదా? అవును. ఈ యొక్క మైరామ చరిత్ర నాటకమునకు మొట్టమొదటి దారి చూపేరాలు పుణ్యాతుడు రాధికామణి అంట. ఈ అమ్మ ఈ యొక్క సభకు నేను బయలుదేరి వస్తున్నాను, లేదే రాధికామణి అని చెప్పుకుంటా ఆ యొక్క మహాతల్లి బయలుదేరి వస్తున్నదంట. అమ్మయ్యో మా ఇడు డాక్టర్ లేదు, డాక్టర్ ఎందుకురా ఆవు కట్టుకొచ్చేసి బయలుదేరించేటప్పుడు ఆ యొక్క మహాతల్లి ఆటలాడుతూ పాటలు పాడుతూ ఆ యొక్క చిలక గోరింకలాగా ఈ యొక్క సభకు నేను బయలుదేరి వస్తున్నానమ్మా, నేనే రాధికామణి అంటున్నది ఆ యొక్క మహాతల్లి. అమ్మా కాదునా, ఒకటి 50 వయసు వచ్చేకాడికి మగవాడు కొంచెం కంటది, కొంచెం 60, 70, 80కి వచ్చేకాడికి ఏమంటారు తెలిసిన అంటాడు. ఆడోళ్ళ రాధికామణి మాట నా బ్రదర్ తెలుసుకో చెట్టి గడియలేదు నిన్నేంటి తెలుసుకోవాలి? కన్ని పెట్టలేమా కోల పొలంలో ఉండేది అయ్యా ఏదే బిడ్డలు పని చేసేదానికి అది కాదమ్మా, నా మధ్యలో ఎవరు అమ్మా వాసుగా
ఒరే నీ ఉండరా ఉండ్రా బలో వచ్చిందిరా నీకు మొక్కడికి వచ్చినట్టు వచ్చిందా మర్యాద మాకలెక్కిపోతున్నది. ఏమిరా నీకు అంత కోపం వచ్చిందా ఎంత మాట ఏమనిందా ఎంత మాట నేను ఆయన పట్టుకోలేకపోతే పెరిగేస్తాడు. పెరిగేవాడు కనిపిస్తున్నా ఒరే భయపడుతున్నదిరా మొత్తం పెరికేస్తామంటారు ఓయమ్మా, ఆయన చూస్తే నాకు భయం కూడా. మొత్తం పెరికేస్తా ఆయన చూస్తే కింద కూడా వణకుతాడు. ఒరే బిడ్డ ఉత్తగడ పోచేస్తున్నదిరా అది కాకుండా మొత్తం పెరికేస్తామంటాను అంత భయం ఉండాలి. ఒక్కటి లేకుండా పెరిగేస్తాడే. అది ఒకటి లేకుండా ఏది లేదు? అరే స్టామినా బొమ్మలంట. కానీ ఏమి నీకు అంత కోపం వచ్చింది వేడి 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 అంటాడు ఏ వేడి అరిచాకి వేడి అవును గుమ్మడికాయ వేడి ఆ, కోడుకూర ఆ. తినేసి ఒకడు నేనేమి తినలేదు. అన్నం తక్కువ కోడికూర ఎక్కువ తిన్నా ఆ, తినేసి వచ్చినాడు. ఆ. నాకంటే ముందు ఆటోలో కూర్చున్నా నేను ఏమి తినలేదు. వాడు రా. అది కాదమ్మా, ఓయ్ నేను చెప్పేది కోడికూర వేడి కాదు. అల్ల వేడమ్మా, గోపాలకృష్ణుడు వేడి. తెల్లారితో గడ వచ్చిపోయినాడు గోతాలు ఎవరురా గోతాలు గోతాలోడు ఏంది? ఆడికి వచ్చినట్టు రా మేము ఇల్లు కట్టుకుంటున్నావా అనానా కోతలు ఉన్నాయన్నాడు. ఉన్నాయన ఎన్ని కోతలు ఉన్నాయన్నాడు? 40 ఉన్నాయన్నాడు. అవును అనా నేను వండుకుంటే వచ్చింది. నువ్వు ఎంత వేసుకుంటావు ఆయన? ఓహో నేను అడిగా అలా 10 రూపాయలు లెక్కన వేసుకుంటాను. ఆయన గోతాలోడు వాడు అడిగినాడు నువ్వెంతగా చెప్పినావు ఒరే ఒరే ఇది మనల్ని ఏమార్చుకున్నాడు. 10 రూపాయలకి అయితే నేను 5 రూపాయలకి అయితే 5 రూపాయలు ఎక్కువ. అది చూడగానే ఓయ్. నేను చెప్పేది గోతాలు అమ్ముకునేవాడు కాదు. శ్రీ శ్రీ గోపాలకృష్ణుడు భగవంతుడు కదమ్మా. వేడు కాదే పేరు. నేను చెప్తాను, నువ్వు విను. అలాగే వేడే కృష్ణుడు ఏడలో ఈ వేళ వీడి గాడి జాట ఎడ బాయజాలడమ్మా ఆ యొక్క భగవంతుని చూడకుంటే నిమిషమైన నేను తాళలేనే. అవును కదా నేను ఉండలేనమ్మా అంటున్నది మహాతల్లి. ఏమంటే ఆ యొక్క రాధిగా మనకి యమన వయసు అంట, వయసా వల్లకాడ పాయమామ పక్క తీపనంట, పరిగెచ్చే పావును కూడా కష్టను తప్పదామా అటువంటి వయసమ్మ నాది, నేను తాళలేనమ్మా అంటున్నది. ఇంకా ఏంటి తెలుసు? ఎట్లా ఎట్లమ్మా
మారి పోసినోడా బిడ్డ ఏదో బాధపడుతుంటే బిడ్డ మీద పోయి పడాల పడేది నీకేం తెలుసురా? నువ్వు ఆడబిడ్డ కడుక్కుంటే కదా నీకు తెలుసురా? ఏమరా నేను ఆడబిడ్డ కడుక్కుంటే నా కడకు వచ్చింది కాబట్టి అవును ఏమనుకో ఆడబిడ్డ ఏదో బాధ వచ్చినది నుంచి నా కడుగు వాళ్ళే కడిగి ఎదురుమాలా అట్లా అమ్మా నేనున్నాను నువ్వు ఏడబాక ఏడబాక అంటే బంగారు చెడితే కంసరోడు దగ్గడిపోతుంది ఆడబిడ్డ చెడితే అమ్మగారి ఇంటికి వస్తుంది ఆ మారాలు వచ్చి నీ దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటున్నది అనమాట కాబట్టి అదే కాదమ్మా చిన్న మాటమ్మా ఆయన నాకేం కావాలి తెలిసినా మీకు ఆయన ఏమవుతాడమ్మా వరుస ఎట్ట వాయత్తమ్మా ఏమిరా నీకేం బాధ తెలుసుకోలేదు నా బాధ నువ్వు ఎన్ని రోజులు మాట్లాడుతున్నావు వచ్చే రాక మందికి ఓ అని ఏడతారు ముందుగానే 3 వారాలు 2 వారాలకు ముందుగా ఓ అని ఏడ్చుకున్నారు వాళ్ళ మళ్ళీ ఏడొచ్చి నువ్వు ఏడుస్తున్నావు ఎన్ని రోజులు మాట్లాడుతున్నావా ఏనా ఈ పొద్దుడికి 6 రోజులు వరుసగా ఇంటి మొహం చూపిస్తున్నావా అది కాదమ్మా ఆయన ఎట్లుంటాడో తెలుసురా మీకు మీకేమన్నా తెలుసురా ట్రైనింగ్ పంపిద్దాం తప్పులేదు కట్టుడికేం వచ్చేసాను అవును ఇంజక్షన్ అక్కడ పడుకోతుంది మర్యాద ఉండదు చెప్పేదిలే అమ్మాయా ఆయన ఎట్టుంటాడని అంటున్నావు ఎర్రం కొట్టాడా పుల్లం కొట్టాడా నా మాదిరి ఏమని ఎర్రం కొట్టాడా పుల్లగా చెప్పుకోండి అది కాదమ్మా ఆయన ఎట్లుంటాడు తెలుసురా ఎట్టుంటాడమ్మా నామం వేసుకున్న వాడంతా అయిపోతారా కాదురా పెట్రాసినాలు కడతాదో కట్టదో అవును నామాలు వేసుకుంటారు అవును నామాలు వేసుకుని చెన్నైలో నామాలు వేసుకుంటారు నడుచుకుంటా మన దోషం దోషం అవును దోషమ్మ అది దోషమ్మ కాదురా దేశమ్మ అంటారు దేశం అంటారు అవును ఆడికి వచ్చేకాడిగా అయిందా 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 అంటే పోయింది పోయి ఆగింది చేసినారు ఆడికి వచ్చినాక అనంగాన ఎంగన్న కడగేదా అంటారు అదన పక్కన అది చూపిస్తారు అవును టీ అంగడి అంత కడల్ల ఇంత కడ ఓహో ఏమంటే నడిచి కాళ్ళు ఉదిపి ఉంటాయి కాబట్టి నేను పోయి తీసిన క్వార్టర్ తీసినారు 90 నాకేసినారు 90 వాళ్ళు వేసుకున్నారు ఆడ ఎత్తుకున్నారు 7 గంటల వాడ
అప్పుడే తిరుమల కొండ ఎక్కేసారు. అవును. కానీ నామాలు వేసుకుని పోయిన వాళ్ళంతా ఈ ముగ్గులు అయిపోతారు. నార్మయ్యవే. ఆయనకి ఇంకా ఏం గుర్తు నాకు తెలుసు ఏం గుర్తున్నాయమ్మా? భగవంతుడు గుర్తులు చెప్తున్నదంట. ఏమంటే కదా, దీపుని ఇంజామరులు నాలుగు నక్షత్రంలో వెళ్ళవేళ పిల్లని గోగు పెట్టుకునేవాడు నా ఇప్పుడు అంటున్నది. కానీ ఆ యొక్క మహాతల్లి చెప్పేది, అమ్మా కానీ ఒక మాట, ఆ యొక్క భగవంతుడు ఎవరికైనా ఏ సహాయం అన్నా చేస్తుంటాడా? అప్పుడు గుర్తుపడతారంట. అవునమ్మా.